మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతిథులు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కార్డు సంస్థ ప్రెసిడెంట్ రవిసార్ గారికి, అదే విధంగా హరీష్ గారికి, బాలాజీ మరియు సురేంద్ర గారికి, దొరసామి లతా వారికి, మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, ఇక్కడ గ్రామస్తులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ గ్రామాన్ని ఒక 2-3 నెలల క్రితం నేను ఇక్కడ వచ్చి విచ్చేయడం జరిగింది. అప్పుడు చూశాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఈ వాటర్ కి చాలా మీరు కష్టపడతా ఉన్నారు. ఈ ట్యాంక్ పగిలిపోవడం వల్ల వాటర్ కంప్లీట్ గా పూర్తిగా వెళ్లిపోవడం వల్ల మీరు పనులకు పోకుండా నీళ్ల కోసం మీరు వేచి ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితిని గమనించి నేను ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మీకు తెలుసు 13 రోజులు మీరు జూట్ బ్యాగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ 13 రోజులు మీకు మంచిగా భోజనం అందించినాము, కుట్టు మిషన్లు వచ్చినాయి, ట్రైనింగ్ తీసుకున్నారు, సర్టిఫికెట్ తీసుకున్నారు. కొంతవరకు మీకు ఒక మనోధైర్యాన్ని ఏర్పాటు చేసింది. మరి అదే విధంగా ఇప్పుడు ఒక వారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మీకు పనికి ఎక్కడ వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ఒక ఆలోచన చేసి మా వల్ల అయినంత వరకు కొంతవరకు కొన్ని మీకు వంట సామగ్రి చేసుకోవడానికి కొన్ని వస్తువులు మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత ఇవి తీసుకొని, మేము ఇచ్చేది నెలకు రాదు, ఏదో వారానికో 10 రోజులకు వస్తుంది. అవన్నీ కూడా మీరు మీ పిల్లలు బాగా ఆహారం భోంచేసి కొంత శుభ్రతను పాటించాలి మీరు ఇటువంటి సమయంలో. ఎందుకంటే వాటర్ ఎక్కడనక్కడ ఉంటుంది, మీ పిల్లల్ని ఇక్కడ కుంటలోకి వదిలేసేది. ఆ విధంగా కాకుండా మీరందరూ కూడా స్థితిగతులు మెరుగుపరచాలని కూడా కోరుకుంటున్నాను. ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మీకు అన్నిటికీ సదుపాయాలు ఉంటుంది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఒక కిట్స్ తీసుకొచ్చారు. మీ యొక్క 35 మందికి మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కిట్స్ తీసుకొచ్చారు. ఈ కష్టంలో ఉంటున్నారు, పని పాటలు లేకుండా ఇక్కడ ఉంటారు అనేసి దాన్ని సంతోషంగా స్వీకరించండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమంటే, మీ చేసినటువంటి యొక్క పని మీ పిల్లలు కూడా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని కొంచెం కష్టపడి స్కూల్ పంపించి, అంగన్వాడీ కానీ లేకుంటే స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ పంపించి పిల్లలు ప్రతి ఒక్కరిని చదివించడానికి మీ సహాయశక్తిలో ప్రయత్నం చేయండి. మీ యొక్క ఊరిని కూడా నేను ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర కూడా మీరు తీసుకొచ్చి చెప్పుండాను. సార్ అక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి కావాలి, ఒక అంగన్వాడీ ఒకటి పెట్టాలి సార్. 52 మంది పిల్లలు ఉంటున్నారు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ గ్రామం చాలా నీడ్ అయినటువంటి ఊరు, అది కంపల్సరీగా మీరు పెట్టాలనేసి నేను ఈడీ గారికి ఇక్కడ చెప్పుంటాను. నేను కంపల్సరీగా మీరు కానీ ఒక రూమ్ ఏదైనా ఇచ్చేట్లుకుంటే నేను తొందరలో కూడా మీ యొక్క లిస్ట్ అన్ని కూడా సార్ ఇచ్చినారు నాకు, అది కూడా నేను ఈడీ సార్కి పంపించుండాను. తొందరలో అది కూడా మీకు చెప్పి ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది కమ్యూనిటీ హాల్ కూడా చెప్తున్నారు కాబట్టి అది కూడా నేను సార్ దగ్గర చెప్తాను. సార్ అక్కడ చాలా నీడ్ ఉంది సార్, అవసరం ఉంది, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటున్నారు సార్ అంటే చెప్తాను. సార్ కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే దాన్ని కూడా మీరు ప్రపోజల్ పెట్టించి దాన్ని కూడా శాంక్షన్ చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాను. వచ్చినటువంటి మన విలేకర్ సార్ గారు ఇక్కడ నేను నా యొక్క తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ దాసరాపల్లి గ్రామానికి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే దాసరా అని ఇక్కడ పేరుని చూడండి. మీ ఊరు పేరు ఉన్న వాళ్ళే ఈ రోజు ఇక్కడ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినారు. సో అది నిజంగా ఒక గొప్ప విషయం చెప్పాలంటే. అలాగే వేదిక మీద ఉన్న సార్ వాళ్ళు కూడా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సార్ కూడా అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ టైం విజిట్ వచ్చినప్పుడు సార్ని తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగానే మనం వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఆ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సార్కి ఇందాక మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు, రిక్వెస్ట్ చేసినట్టు ఈ కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారు. సో ఆ కమ్యూనిటీ హాల్ కానీ సార్ కనుక మన ప్రభుత్వం తరఫు నుంచి చేయగలిగితే ఖచ్చితంగా ఈ గ్రామంలో మేము ఫస్ట్ ప్రిఫరెన్స్గా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే పిల్లల చదువు అనేది మేము ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే మేమందరూ ఈరోజు చదువుకున్నాం కాబట్టి ఈరోజు మీ ముందరికి రాగలుగుతున్నాము, ఎక్కడో ఉన్న ఒక అవకాశాన్ని తీసుకొచ్చి మీకు అందించగలుగుతున్నాం. అదేవిధంగా మీ గ్రామంలో పిల్లలు చదువుకుంటే రేపొద్దున మీ గ్రామాన్ని ఇంకా గొప్పగా డెవలప్ చేయగలరు. ఈ వర్షాకాలంలో మీరు సెల్ఫ్ హైజీన్ అంటారు, అంటే చేతులు కడుక్కోవడం, పిల్లలు ఎక్కువ బయట పంపించుకోవడం, ఎక్కువ ఇక్కడ కంటామినేషన్ ఉంది, ఎక్కువ డస్ట్ అంతా ఉంది. సో పిల్లల్ని ఎక్కువ బయట రానివ్వకుండా, బయట నుంచి ఆడుకొని వచ్చినా కానీ పిల్లలు చేతులు వాష్ చేయడం, డైలీ పిల్లలకు స్నానం చేయించడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇవన్నీ కూడా మీరు పాటించాలి. ఇలాగా ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అందరూ వస్తే ఇంకా మీకు ఏం చేయాలి, మీ సమస్యలు ఏమని మాకు తెలుస్తుంది. మీ సమస్యలు ఏమని మాకు తెలిస్తేనే కదా మీకు ఏం చేయాలో మేము ఆలోచించగలుగుతాం. సో ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అందరూ ఇలాగే అటెండ్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.